హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో టెక్స్ట్ యానిమేషన్స్ అనే సిరీస్లో ఉన్నాము. కానీ ఈ టెక్స్ట్ యానిమేషన్ సిరీస్లో లేయర్ స్టైల్స్ ద్వారా ఒక టెక్స్ట్కి మనం ఎలా యానిమేట్ చేయొచ్చు. కానీ ప్రీవియస్ లెసన్లో సేమ్ టెక్స్ట్ యానిమేషన్, బట్ అప్పుడు మనం ర్యాపిడ్ ప్యానల్ ద్వారా యూజ్ చేసాం. ఇప్పుడు లేయర్స్ ప్యానల్ ద్వారా యూజ్ చేస్తున్నాం. లేయర్ స్టైల్స్ ప్యానల్ ద్వారా. ఓకేనా? సో ఈ పర్టికులర్ స్క్రీన్ క్లోజ్ చేసి మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సైజ్ అని తీసుకుందాం. యూ కెన్ టేక్ ఎనీ సైజ్. సో నేనేం చేస్తున్నాను, ఫిట్ టు స్క్రీన్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఒక పిక్చర్ తీసుకుందామా. సో ఇక్కడ చాలా పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ శివుడి బొమ్మ తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేద్దాము, ఈ బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు కాబట్టి మ్యాజిక్ ఎరేజర్తో క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోతుంది. ఈ వైట్ మొత్తం నాకు అవసరం లేదు. ఓకేనా? ఫైన్. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ పిక్చర్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా రీచ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో బెటర్ ఫిల్ సమ్ గ్రేడియంట్. శివుడు అన్నప్పుడు కొంచెం రెడ్డిష్ షేడ్, కొంచెం పూనకం వచ్చేటట్టు ఉంటుంది కదా, దాన్నే యూజ్ చేద్దాం. ఓకేనా? ఫైన్. సో ఈ రెడ్ కలర్తో టేక్ ఎ న్యూ లేయర్, డోంట్ ఫర్గెట్, ఇలా డ్రాగ్ చేశాను. ఓకేనా? సో ప్రాబుల్లీ ఎల్లోనే బెటర్ అనిపిస్తుంది నాకు. కొంచెం సన్నిష్ షేడ్ అంటే రేడియల్ బాగుంటుంది ప్రాబుల్లీ. ఓకేనా? దీనిపైన మీరు కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ నచ్చితే ఆ కలర్. ఇది కొంచెం నాకు వర్కౌట్ అయ్యేటట్లు అనిపిస్తుంది. సో నేను దీన్నే సెలెక్ట్ చేసేసుకొని కంట్రోల్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు మీకు అవుటర్ గ్లో ఇస్తే తెలుస్తుందేమోగా ప్రాబుల్లీ. ఒక్కసారి అవుటర్ గ్లో ఇద్దామా. ఇది సో ఫైన్, నచ్చలేదు, అవుటర్ గ్లో వద్దు. సో దీన్నే సెలెక్ట్ చేసేసుకొని దీనికి ఒపాసిటీ ఒక 10 ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్ టూల్తో ఓమ్ అనే లెటర్ కావాలి. ఇక్కడ ఫాంట్ వింగ్డింగ్స్ ఉంది, 200 కాకుండా ఒక 500 వద్దులేండి, ఒక 350 తీసుకొని ఇక్కడ స్లాష్ అనేది క్లిక్ చేస్తే ఓమ్ అనే లెటర్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఇది 500 బెటర్ ఏమనిపిస్తుంది నాకు. ఓకేనా? సో ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఎప్పుడైతే మీరు మూవ్ టూల్ క్లిక్ చేస్తారో అది సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఫైన్. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే అంటే అది కాపీ పేస్ట్ అయిపోయింది. చూడండి, ఇది కాపీ పేస్ట్. ఓకేనా? ఫైన్. ఇది శివుడి బొమ్మ, ఇది అవసరం లేదు, డిలీట్. ఇది ఒపాసిటీ లైట్ ఉంది ఇక్కడ చూడండి, ఇది ఆర్డర్ యాక్చువల్గా. ఓకేనా? ఫైన్. సో ఈ పర్టికులర్ టెక్స్ట్కి నేను ఈ లేయర్ స్టైల్స్లో ఇది 01 కంట్రోల్ జే, దీనికి ఎఫెక్ట్ ఇద్దాం. ఏ ఎఫెక్ట్ ఇద్దాము, ఇన్నర్ గ్లో కానీ అవుటర్ గ్లో కానీ. ఇన్నర్ గ్లో ఇద్దామా, అవుటర్ గ్లో ఇద్దామా, ఒకసారి చూసిన తర్వాత చూద్దాం. సో ఇన్నర్ గ్లో ప్లస్ అవుటర్ గ్లో రెండు ఇద్దాం, లేదంటే దట్స్ బెటర్. సో అవుటర్ గ్లో. ఓకే. మళ్ళీ కంట్రోల్ చే, మళ్ళీ డబుల్ క్లిక్. ఈ ఇన్నర్ గ్లోలో దీన్ని ఒక 10, ఈ అవుటర్ గ్లోను కూడా ఒక 10. ఓకేనా? మరి 10 కాకుండా మీరు స్లోగా ఇస్తే బెస్ట్. అంటే 10 కాకుండా మేబీ 12 అట్లా ఇవ్వమని అర్థం. ఓకేనా? సో అవుటర్ గ్లో కూడా 15 ఇద్దాం. మళ్ళీ కంట్రోల్ చే, మళ్ళీ డబుల్ క్లిక్. ఈసారి ఇది 15 అంటే 25 ఇద్దాం. ఇది కూడా 25 ఇద్దాం. ఓకేనా? మళ్ళీ కంట్రోల్ చే, మళ్ళీ డబుల్ క్లిక్. ఈసారి ఇది 40, దీన్ని కూడా 40 చేద్దాం. ఎందుకంటే కొంచెం హెవీ ఇస్తున్నాను, ఇలా ఇవ్వకూడదు. ఎందుకంటే గ్రాడ్యువల్గా ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఒకసారి 5 ఇంక్రీజ్ చేస్తే కంటిన్యూగా 5 ఇంక్రీజ్ చేయండి. నాకేంటంటే టైం అంటే డ్యూరేషన్ పెరిగిపోద్ది వీడియో అనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా? ఫైన్. ఇదండి బేసిక్గా. ఇలా మీరు అరౌండ్ ఒక 5 to 7 లేయర్స్, అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చాలా తక్కువ క్రియేట్ చేశాను. 1 2 3 4 5 అరౌండ్ ఒక 6 వరకు ఉన్నాయి. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ పర్టికులర్ శివుడు బొమ్మని ఇంకా ఒక 5 ఇద్దాం. ఓకేనా? ఫైన్. సో ఇంకా దీని సైజు కూడా తగ్గించుకోవచ్చుగా. ఓకేనా? సైజు కూడా తగ్గించుకొని, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ లేయర్స్లో విండోలో ఈ యానిమేషన్ ప్యానల్ని యూజ్ చేసి, అంటే టైమ్ లైన్ ప్యానల్, వీటన్నిటిని నేను హైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఓం ఒకటి ఉంది, మరి శివుడు బొమ్మ ఒకటి ఉంది. ఈ రెండు చాలు. ఇప్పుడు 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్దాం నేను. ఓకేనా? సో టేక్ ఏ క్రియేట్ యానిమేషన్లో ఈ ప్యానల్ని కొంచెం సైడ్ పెట్టుకొని సేమ్ ప్రాసెస్, ఇందాక చేసిన ప్రాసెస్ ఏను, టేక్ ఏ న్యూ డూప్లికేట్ కీ ఫ్రేమ్, అంటే ఆల్రెడీ కరెంట్ ఫ్రేమ్ని డూప్లికేట్ తీసుకొని యాడ్ చేయండి. ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇది, నెక్స్ట్
అలా ఆ టెక్స్ట్ని నేను అవుటర్ గ్లో ద్వారా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా, ఫైన్. అలా ఇలా మళ్ళా ఇలా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే 1 by 1 తగ్గించుకుంటూ వస్తున్నాను. చూడండి, కొంచెం ఆ యొక్క గ్లో ఎఫెక్ట్ తగ్గింది, మళ్ళీ కొంచెం తగ్గింది, మళ్ళీ కొంచెం తగ్గింది. ఇలా టాప్ టు బాటమ్ ఒకసారి విజిబిలిటీ ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ బాటమ్ టు టాప్ ఒకటి పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటన్నిటిని ఒక్కసారి సెలెక్ట్ చేసి ప్లే చేసి చూద్దాం. సో టైం ఎంత ఇద్దాం, 0.1 ఇచ్చి ఫర్ ఎవర్ అనేది సెలెక్ట్ చేసి ప్లే చేద్దాం. చూడండి ఎలా ఉంటుందో. ఓకేనా, సో ఇవన్నీ నేను క్లోజ్ చేసేస్తున్నాను సో దట్ మీకు మీ స్క్రీన్ మీదే ఫోకస్ ఉంటుంది. ఇదండి. ఓకేనా, ఇట్స్ వెరీ సింపుల్ యానిమేషన్. దీనికి బ్యాక్గ్రౌండ్ మీరు ఏదన్నా మ్యూజిక్ కూడా ఇవ్వచ్చు యాక్చువల్గా. అది మనం 3D యానిమేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక సింపుల్ ట్యుటోరియల్ నేను ప్లాన్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ క్రియేట్ చేసిన యానిమేషన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అనేది ఒక ట్యుటోరియల్ ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇదండి. సో దీంట్లో మీరు మీ క్రియేటివిటీని యూజ్ చేసి ఇంకా చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్ట్ యానిమేషన్స్ విత్ లేయర్ స్టైల్స్ ప్యానల్. అది మన ఈ పర్టికులర్ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య ఫోటోషాప్ యానిమేషన్ సిరీస్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ నైస్ డే.